ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రైతన్నలను రోడ్డుపాలు చేస్తోందన్నారు. బీఆర్ఎస్ పాలనలో రైతన్నలను కంటికి రెప్పలా కాపాడుకున్నామన్నారు. రుణమాఫీ చేయడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వారి పరిపాలనలో ఏ రోజు కూడా రోడెక్కకుండా రైతుల యొక్క గౌరవం కాపాడుతూ రైతులకు సకాలంలో పెట్టుబడులు ఇచ్చి కరెంట్ ఇచ్చి రైతులు కంటికి రెప్పలా కాపాడుకున్న నాయకుడు కేసీఆర్ గారు. కానీ కాంగ్రెస్ పార్టీ 15,000 ఇస్తే ఎకరానికి అని చెప్పిన ఎన్నికల ముందు, రుణమాఫీ కూడా 2 లక్షల వరకు చేస్తాను ఎన్నికల ముందు పదే చెప్పింది. కానీ ఇలా రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. ఈ రాష్ట్రానికి ఒక గుదిబండలాగా ఈ ముఖ్యమంత్రి తయారైంది. ఒక ముఖ్యమంత్రి అన్నాడు, ఒక మాట అంటే మాట కట్టుబడి కమిట్మెంట్ తోటి పనిచేయాలి. ఏ ఒక్క మాట కూడా కమిట్మెంట్ లేడు. రైతులందరినీ కూడా బ్యాంకులో తెచ్చుకోపోండి నేను ఇస్తా అని చెప్పిండు. బ్యాంకర్స్ కూడా ఎక్కడ ఇవ్వలే. కానీ ఉన్న లోన్ అన్న కూడా 90,000 1,00,000 లోపు ఉన్నాయి. కానీ దాదాపు ఎక్కడో 10% 2 లక్షల లోపు ఉన్నాయి. అవి ఇవ్వకుంటే ఈరోజు ఒక ముఖ్యమంత్రి ఏమో రేషన్ కార్డు లేకుండా అని చెప్తాడు, ఒక డిప్యూటీ సీఎం ఏమో రేషన్ కార్డు సంబంధంతో ఉందని ఆయన చెప్తాడు. లాస్ట్కి ఏమైంది, ముఖ్యమంత్రి చెప్పింది ఏమో పని చేయలేదు, ఉప ముఖ్యమంత్రి చెప్పింది రేషన్ కార్డు మీద ఆధారపడి ఈరోజు రుణమాఫీ చేసే కార్యక్రమం. కానీ ఇలా రైతులు ప్రతి గ్రామాన కూడా ఇలా మీ బ్యాంకర్స్ కానీ మీ కోఆపరేటివ్ బ్యాంకులు కానీ తాళాలు వేసే పరిస్థితి వచ్చింది.